అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా 3 బ్లాక్ బస్టర్లు కొట్టిన తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ అంచనాలకి రెట్టింపు చేస్తూ అభిమానులకి ఊహకందని హైప్ పెంచేశారు బాలయ్య. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ మామూలుగా లేదు. సాధారణంగా రిలీజ్కి ముందు తన సినిమా గురించి బాలయ్య అంతగా చెప్పరు, కానీ లేటెస్ట్ స్పీచ్లో డాకు గురించి చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. రాయలసీమ నా అడ్డా, తిరుమలలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ స్పీచ్ మొదలుపెట్టారు బాలయ్య. ఇక ట్రైలర్లో ఉన్న పవర్ఫుల్ డైలాగ్ని చెబుతూ ఫ్యాన్స్ని ఊపేశారు. రాయలసీమ పేరు విన్నావా, అది నా అడ్డా. నిజానికి ఈ ఈవెంట్ అనంతపురంలో ప్లాన్ చేశారు. దానికోసం నా అభిమానులు ఎంతగానో కష్టపడ్డారు, కానీ తిరుమలలో జరిగిన ఘటన కారణంగా నేనే వద్దని చెప్పా. క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు, అందుకే ఒక్క మాటతో అన్ని ఏర్పాట్లు చేసినా ఆపేశారు. ఇంతటి అభిమానానికి కారణమైన నన్ను మీ అందరి గుండెల్లో నింపిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ బాలయ్య అన్నారు. అలా పుట్టిందే డాకు పాత్ర. ఇక డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే ఇప్పటి వరకు నేను ఎన్నో పాత్రలు చేశాను. ఫస్ట్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ కూడా ఆదిత్య 369, భైరవ దీపం లాంటి సినిమాలు కూడా చేశాను. అలానే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా హిట్స్ ఇచ్చాను. కానీ ఎప్పటి నుంచో ఆదిత్య 369లో కృష్ణకుమార్ని కాపాడేందుకు ముసుగు వేసుకుని శ్రీకృష్ణదేవరాయలు వచ్చే ఆ పాత్ర చేయాలని ఆశగా ఉండేది. ఉన్నది కాసేపు అయినా ఆ లుక్ అందరికీ గుర్తుండిపోయింది. అలాంటి గెటప్ కావాలని నేనే బాబీని అడిగా. అక్కడి నుంచి ఈ డాకు పాత్ర ప్రయాణం మొదలైంది. అలాంటి పాత్ర సినిమా మొత్తం ఉంటే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. సినిమా ద్వారా మంచి సందేశం ఇవ్వాలి, ఇందులో ఇచ్చాం అని బాలయ్య అన్నారు. ముందు ముందు చూస్తారు. ఈ సినిమా టీజర్ చప్పగా ఉందనుకున్నారు, ట్రైలర్ రిలీజ్ చేస్తే పర్లేదు అన్నారు. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ని చూసి అందరూ అద్భుతంగా ఉందన్నారు. ఇక తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్లే. అఖండాలో థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ప్లే చేస్తుంటే స్పీకర్ పడిపోయింది. రేపు థియేటర్లో ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ అద్భుతంగా నటించారు. ఇక ఊర్వశి రౌతలే కూడా కేవలం పాటే కాదు, పాటతో పాటు మంచి పాత్ర ఆమెది. ఫైట్లు చేసింది, నాతో డ్యాన్స్ చేసింది. అలానే బాబీ డియోల్ అద్భుతంగా చేశాడు. ఇక నా విషయానికి వస్తే అందరూ కెరీర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్ అంటూ మొదలు పెడతారు. కానీ నా సెకండ్ ఇన్నింగ్ స్పీక్స్లో మొదలైంది, చూపిస్తా. ఇంకా ముందు ముందు నన్ను చూసి అహంకారం అనుకుంటారు, కానీ నాది ఒక పదునైన పొగరు. సంక్రాంతికి నా నుంచి వచ్చిన ప్రతి సినిమా హిట్టే. డాకు మహారాజ్ కూడా మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఉంటుంది అంటూ బాలయ్య అంచనాలు పెంచేశారు.